వెల్కమ్ టు అవర్ ఛానల్. డిసెంబర్ 1 ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. ఈ రాశి వారికి మీరు మంచి శక్తి నిండి ఉంటారు. ఈరోజు ఏదైనా అసాధారణమైన దాన్ని చేస్తారు. పొదుపు చేయాలనుకున్న మీ ఆలోచనలు ముందుకు సాగవు. అయినప్పటికీ మీరు దిగులు పడాల్సిన పని లేదు. ఈ పరిస్థితి నుంచి మీరు తొందరగా బయటపడతారు. మీ శ్రీమతితో తగాద మీకు మానసిక ఆందోళన కలిగిస్తుంది. అనవసరమైన ఒత్తిడికి పడవలసిన అవసరం ఏమీ లేదు. మనం మార్చలేనివి వాటిని స్వీకరించడం ఏమీ మన జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం. మీ కళ్ళు చాలా ప్రకాశిస్తాయి. మీ లవర్ యొక్క రాత్రుల్లో అవే మెరిపిస్తాయి. మీ హృదయ స్పందనలు కూడా మీ భాగస్వామి గుండె చప్పులతో సరి సమాన వేగంతో ప్రేమ సంగీతాన్ని వినిపిస్తాయి. ఈరోజు మీ కుటుంబంలో చిన్నవారితో మీ యొక్క ఖాళీ సమయాన్ని వారితో మాట్లాడటం ద్వారా సమయాన్ని గడుపుతారు. మీ జీవిత భాగస్వామి ఎప్పుడు లేనంత అద్భుతంగా ఈరోజు కనిపించడం ఖాయం. తన నుంచి ఈరోజు మీరు ఒక చక్కని సర్ప్రైజ్ను అందుకుంటారు. భిన్నంగా మరియు భౌతికంగా సవాలు చేయబడిన వ్యక్తులకు పనిచేయడం, సంరక్షణ మరియు కరుణ చూపించడం, సహాయం చేయడం అనేది గొప్ప ఆర్థిక వృద్ధిలో స్థిరంగా సహాయం చేస్తుంది. వృషభ రాశి వారికి ఈ రోజున మూతలేని ఆహారాన్ని తినేటప్పుడు ప్రత్యేకమైనటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాని అనవసరమైనప్పుడు టెన్షన్ పడవద్దు. అది మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. మీ చుట్టుపక్కల్లో ఒకరు మిమ్మల్ని ఆర్థిక సహాయం చేయమని అడగవచ్చు. వారికి అప్పు ఇచ్చే ముందు వారి యొక్క సామర్థ్యాన్ని చూసుకుని ఇవ్వండి. లేనిచో నష్టం తప్పదు. రోజులో రెండవ భాగంలో రిలాక్స్ అవ్వడానికి మీ కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ప్రయత్నిస్తారు. మీరు రొమాంటిక్ ఆలోచనల్లో గతం గురించి కలల్లో మునిగిపోబోతూ ఉన్నారు. సంతోషం నిండిన ఒక మంచి రోజు. మీరు సమయాన్ని సద్వినియోగపరచుకోవడం కొరకు పార్కుకు వెళ్తారు. కానీ అక్కడ తెలియని వారితో వాగ్వివాదానికి దిగుతారు. ఇది మీ యొక్క మూడుని పాడు చేస్తుంది. మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. గోధుమ పిండి బంతులను చేపలకు ఆహారంగా ఇవ్వండి. మిథున రాశి వారికి ఈ రోజున మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. అందువల్ల మీరు స్నేహితులతో ఆడుకోవడానికి చూస్తారు. జీతాలు రాక అద్దెకి ఇబ్బంది పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహితులతో అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు. ఇతరులను మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్య రివార్డులను తెస్తుంది. మీరు మంచిగా డెవలప్ అవడంతో మీ ప్రేమిక జీవితం మెరుగైన మలుపు తిరుగుతుంది. కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను కూడా ప్రామాణికం చేస్తాయి. ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది. మీరు దాన్ని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు. దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. తన జీవితంలో మీరు విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి రోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరుస్తారు. మంచి ఆర్థిక పరిస్థితికి మట్టి ఓవెన్లో చేసిన తీపి రొట్టెలను సిద్ధం చేసి అవసరమైన పేద ప్రజలకు పంపిణీ చేయండి. కర్కాటక రాశి వారికి ఈ రోజున మీ ఆరోగ్యం కాపాడుకోవాలంటే అరవకండి. ఈ రాశిలో ఉన్న స్థిరపడిన పేరు పొందిన వ్యాపారవేత్తలు ఈరోజు పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించడం మంచిది. ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరైనది. మీ ప్రేమ మరింత దృఢంగా ఆనందంగా ఉండాలి అనుకుంటే మూడో వ్యక్తి మాటలను నమ్మవద్దు. ఆఫీస్లో మీకు ఈరోజు మంచి ఎదుగుదలను అవకాశం ఉంది. ఈరోజు మీరు ఖాళీ సమయంలో ఎప్పటి వరకు పూర్తి చేయని పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. మీ వైవాహిక జీవితం మీ మధ్యన మరీ సరదా లేకుండా సాగుతుంది. మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పాలు మరియు బియ్యంతో కడిగిన ఒక రాగి లేదా వెండి వస్తువును నేలలో పాతిపెట్టి ఇంటికి వెలుపలి యొక్క మీద ఆ పాలు మరియు బియ్యాన్ని పొయ్యాలి. ప్రకాశింప చేయగలదు. ఈరోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు. మీరు ఈరోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. దీనివల్ల మీరు అన్ని రకాల పరీక్షలను సమస్యలను ఎదుర్కోగలరు. మంచి థ్రిల్ కలిగించే వార్తని పిల్లలు మీకు అందించవచ్చు. ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జ్వలిస్తారు. ఆఫీస్లో ఎంతకాలంగా మీరు మీ శత్రువును భావిస్తూ వస్తున్న వ్యక్తి నిజానికి మీ శ్రేయోభిలాషి అని ఈరోజు మీకు తెలుసుకుంటారు. సమయం ఎంత మధురమైనదో తెలుసుకుని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు గొడవ పడతారు. కానీ రాత్రి భోజనం సందర్భంగా అది సమసిపోతుంది. మీ రోజువారీ పూజ మరియు ఆచారాలకు తెలుపు గంధం మరియు గోపీచందంతో పాటు కుంకుమ విస్తృతంగా ఉపయోగించుకోండి మరియు ధనాన్ని పెంచుకోండి. సింహరాశి వారికి బిడ్డ లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడవటం మీ వైవాహిక జీవితంపై ప్రభావాన్ని నేరుగా చూపగలదు. అందువల్ల మీకు ఆందోళన కలిగించవచ్చు. ఇప్పటిదాకా అనవసరంగా డబ్బును ఖర్చు పెడుతున్న వారు డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో ఆకస్మికంగా ఏదైనా సమస్య వస్తే ఎంత అవసరమో తెలుసుకుంటారు. కుటుంబంలో మీ దబాయింపు తత్వాన్ని మార్చుకోవడానికి మీకు ఇది హై టైం. జీవితంలో గల ఎత్తు ఫలాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి. కొత్తగా ప్రేమ బంధం ఏర్పడే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. అయినా కానీ మీ వ్యక్తిత్వం మరియు విశ్వసనీయత వివరాలను బయలుపరచవద్దు. పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులను లభిస్తాయి. ఈరోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనాన్ని మించి లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు పని విషయంలో మీ బాసు మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీ రోజువారీ పూజ మరియు ఆచారాలకు తెలుపు గంధం మరియు గోపీచందంతో పాటు కుంకుమ విస్తృతంగా ఉపయోగించుకోండి మరియు ధనాన్ని పెంచుకోండి.
కన్యా రాశి వారు చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుంచి విముక్తి పొందుతారు. ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు. మీరు ఎవరికైతే అప్పు ఇచ్చి ఉంటే వారి మీ నుంచి ఈరోజు ధనాన్ని తిరిగి పొందగలరు. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం, మీకు అనుకూల పరిస్థితులు, ఇంటి తాలూకు టెన్షన్లు కొంత వెసులుబాటును తెస్తాయి. కళల గురించిన చింతలు వదిలేసి మీ జీవిత భాగస్వామి హాయిగా మీ ఒళ్ళో వాళ్తే హాయిగా గడపండి. కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రమాణికం చేస్తాయి. మిమ్మల్ని ఉనికి లేకుండా చేయగల అవకాశం ఉన్నందున మీ సంభాషణలు సహజంగా ఉండండి. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. అద్భుతమైన ఆరోగ్యానికి 15 నుంచి 20 నిమిషాల పాటు వెన్నెల కింద కూర్చోండి. తులారాశి వారికి ఈ రోజున మానసిక ప్రశాంతత కోసం ఏదో ఒక దానం లేదా ఉదార సహాయం చేయడం పనిలో లీనమవ్వండి. ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు. గ్రహాలు, నక్షత్రాల యొక్క స్థితిగతుల వలన మీకు ధనలాభంలో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి. శ్రీమతి మరియు పిల్లలు మరింత ఎక్కువ ప్రేమను, అభిమానాన్ని, శ్రద్ధను కనిపిస్తారు. సామాజిక అవరోధాలు దాటలేకపోవడం, కొత్త పనులు ప్రారంభించడానికి మంచి రోజు. ఈరోజు వ్యాపారస్తులు వారి సమయాన్ని ఆఫీసులో కాకుండా కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఇది మీ కుటుంబంలో ఉత్తేజాన్ని నింపుతుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి విషయమై వైవాహిక జీవితంలో మీరు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు. మీ ప్రేమికులతో సాన్నిహిత్యం పెరగడానికి 11 సార్లు రోజు 2 సార్లు శ్రీ సన్నశ్చాయి నమః మంత్రాన్ని పఠించండి. తర్వాత రాశి వృశ్చిక రాశి వారికి మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది. మీ జీవిత భాగస్వామికి మీకు ఆర్థిక సంబంధిత విషయాల్లో కూడా గొడవలు జరిగే అవకాశం ఉంది. ఆమె లేదా అతను మీకు మీ యొక్క అనవసరపు ఖర్చుల మీద హితోపేతం చేస్తారు. మీ సంతానానికి చెందిన ఒక సన్మాన ఆహారం మీకు సంతోషకరం కాగలదు. వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలను నిజం చేసే అవకాశం ఉంది. మీరు ప్రేమించిన వ్యక్తితో మీ కొరకు ఆలోచన విధానం ద్వేషాన్ని పెంచవచ్చు. మీ ప్లాన్ గురించి మరీ ఓపెన్గా అందరికీ చెప్పేస్తే మీ ప్రాజెక్ట్ నాశనం అయిపోతుంది. జాగ్రత్తగా మసులుకోవలసినటువంటి దినం. మీ మనసు చెప్పిన దానికంటే మెదడుకి పదును పెట్టవలసినటువంటి రోజు. ఈరోజు మీ బంధువులు, మిత్రులు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెడతారు. ఆదాయంలో పెరుగుదల కోసం మీ ఇంట్లో ప్రార్థనా స్థలంలో చంద్రయంత్రాన్ని ఏర్పాటు చేయండి. ధనుసు రాశి వారికి మీ ఆరోగ్యం కాపాడుకోవాలంటే అరవకండి. ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చి పడటంతో మీ బిల్లులు తక్షణ ఖర్చులు విడిపోతాయి. మీ కరుకు ప్రవర్తన, నిక్కచ్చితత్వం మీ ఇంటి వారిని, దగ్గర స్నేహితులను కూడా బాధిస్తుంది. ప్రేమిక జీవితం ఆశను తెస్తుంది. అంగీకరించిన అసైన్మెంట్లు ఎదురు చూసిన ఫలితాలను ఇవ్వలేవు. ఈరోజు రోజువారీ బిజీ నుంచి ఉపశమనం పొంది మీ కొరకు సమయాన్ని వెచ్చిస్తారు. ఖాళీ సమయంలో సృజనాత్మక పనులను తెస్తారు. ఈరోజు మీ జీవితంలో అత్యంత క్లిష్టమైన విషయాల్లో మీ భాగస్వామికు ఎంతగానో సహాయపడతారు. మీతో వెండి ముక్కును ఉంచండి లేదా కుటుంబ ఆనందాన్ని పొందడానికి మెడ చుట్టూ ధరించాలి. మకర రాశి వారికి మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు. జీతాలు రాక ఆర్థిక ఇబ్బంది పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు. పాత సంబంధాలను, బంధుత్వాలను పునరుద్ధరించడానికి మంచి అనుకూలమైనటువంటి రోజు. మీకు బాగా ఇష్టమైన వారి నుంచి కాల్ రావడంతో మీకు ఇది మంచి ఎక్సైటింగ్గా ఉండే రోజు. ఈ రాశి గల చిన్న వ్యాపారస్తులు ఈరోజు నష్టాలను చూస్తారు. అయినప్పటికీ మీరు విచారించాల్సినటువంటి పని లేదు. మీరు కష్టపడి సరిదిద్దే పద్ధతిస్తే మీరు తప్పకుండా మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ రాశిలో ఉన్న విద్యార్థులకు ఈరోజు మొత్తం ఫోన్లు అతుక్కుపోతారు. మీ జీవితంలోకి వెళ్ళి అత్యుత్తమైన సాయంత్రం ఈరోజు మీ జీవిత భాగస్వామితో గడుపుతారు. ఆర్థిక విజయానికి మీ నుదుటి మీద తెలుపు గంధాన్ని వర్తించండి. కుంభరాశి వారికి ఈ రోజున మీ కుటుంబ సభ్యులు కొంతమంది మీ శత్రువులు అనిపించే ప్రవర్తనతో చిరాకు పుట్టిస్తారు. కానీ మీరు నిగ్రహం కోల్పోకూడదు, లేకపోతే పరిస్థితి అదుపు తప్పిపోతుంది. నివారణ లేని దాన్ని భరించి తప్పదు అని గుర్తుంచుకోండి. ఎవరైతే ధనాన్ని జోదంలోని, బెట్టింగుల్లోని పెడతారో వారు ఈరోజు నష్టపోక తప్పదు. కాబట్టి వాటికి దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. మీ స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉంటారు, కానీ జాగ్రత్త. మీరే మాట్లాడుతున్నారో గమనించండి. రొమాన్స్ మీ మనసులో హృదయాన్ని పరిపాలిస్తుంది. మీ ప్లాన్ గురించి మీరు ఓపెన్గా అందరికీ చెప్పిస్తే మీ ప్రాజెక్ట్ నాశనమైపోతుంది. ఈరోజు సాయంత్రం ఆనందకర సమయాన్ని పొందాలంటే రోజంతా మంచి మలుపు పనులు పూర్తి చేయండి. ఈరోజు మీ బాధలన్నింటినీ మీ జీవిత భాగస్వామి చెక్కల మీద తన ముద్దులతో దూరం చేస్తారు. మంచి ఆరోగ్య ప్రయత్నాలకు పొందడం కోసం ప్రవహించిన నీటిలో మినుములు, నలుపు గింజలు, నువ్వు గింజలను, కొబ్బరిని అందించండి. మీనరాశి వారికి ఈ రోజున గ్రహచల రీత్యా అనారోగ్యం నుంచి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఆటల పోటీల్లో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుడి సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఈ ధనం వల్ల మీరు అనేక సమస్యల నుంచి బయటపడతారు. సముద్రాల అవతల ఉండే బంధువులు ఇచ్చే బహుమతితో మీరు చాలా సంతోషం కలుగుతుంది. రొమాన్స్ మరియు సోషలైజింగ్ అనేవి పెండింగ్ పనులు కన్నా వాటిని అధిగమిస్తారు. సాధ్యమైనంత వరకు వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపార ఆలోచనలు ఇతరులకు చెప్పకుండా ఉండటం అనేది మంచిది. లేనిచో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి. దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి దోఖా ఉండదు. ఈరోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది. మీ జీవిత భాగస్వామి మీరు ఎంతగా ప్రేమిస్తారని తనకు తెలిసేలాగా చెప్పండి. వృద్ధి చెందుతున్న పని జీవితం కోసం, వ్యాపారం కోసం తాజా గాలి మీ ఇంటిలో ప్రత్యేకించి ప్రధాన ద్వారం నుంచి తిరుగుతుందని నిర్ధారించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.